తిరుపతి వాళ్ళు వచ్చేసి చాలా మంది అయితే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అనమాట మనకి. అలిపిరిలో వచ్చేసి నా ఫ్రెండ్స్ ఉన్నారు మహి బ్రో. మీరు వచ్చేసి చెప్పారు తిరుపతి మాది అని చెప్పేసి. చెప్పు ఖాజా బ్రో. ఏముంది గణేష్ చెప్పాలి నువ్వే తమ్ముడు. నీ డ్యూటీ విషయాలు నేనైతే చెప్పుకుంటా ఉంటా 24 గంటలు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ ఎందుకు అంటే నీకు చాలా డ్యూటీ తమ్ముడు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఉన్నారు మహి బ్రో? నేను కోయట్ లో ఉన్నాను బ్రో. ఇప్పుడు నేను కోయట్ లో ఉన్నాను. కోయట్ లో వచ్చేసి డ్రైవర్ వర్క్ చేస్తున్నాను బ్రో. ఇప్పుడే జస్ట్ నాకైతే ఇప్పుడే డ్యూటీ అయితే కంప్లీట్ అయింది. సో ఇంకా మన సబ్స్క్రైబర్స్ కోసం ఇంకా లైవ్ అయితే నేను నైట్ టైం పెడుతుంటాను మహి బ్రో. నైట్ లో వచ్చేసి మిడ్ నైట్ మన ఇండియా టైం వచ్చేసి 12 అబో ఉంటది, 4 బిలో అయితే ఉంటది నా లైవ్. ఒక 3 అవర్స్ 4 అవర్స్ అలా అయితే నేనైతే లైవ్ పెడుతూ ఉంటాను. డ్యూటీ వెళ్తున్నా బ్రో. ఎక్కడ ఉన్నావు అడిగావు కదా. అవును ఎక్కడున్నావు గణేష్? ఎక్కడున్నావు? మీ కోయిటి వాళ్ళు అసలు పనుకోరా ఎట్లా తమ్ముడు? ఏంటి తమ్ముడు అది? జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు గణేష్. ఓకే ఆల్ హ్యాపీనే కదా మహి బ్రో? పర్లేదు నేనైతే ఇక్కడ వచ్చేసి హ్యాపీగా ఉన్నాను బ్రో. డ్యూటీ చేసుకోవాలా, ఇంకా మన ఫ్యామిలీని మిస్ అవుతూ ఉంటాము. ఆ బాధలు అయితే ఉంటాయి, అది మామూలే. ఇంటికాడ ఏదైనా కొద్దిగా బాధలుగా ఉన్నప్పుడు మనం అయితే చూడలేము, మనం అయితే వెళ్ళలేము ఇక్కడ నుంచి. ఎందుకంటే 2 ఇయర్స్ అయితే మనకైతే ఇక్కడ అగ్రిమెంట్ ఉంటది. అది అయిపోయేంత వరకు మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళలేము. దేవుని దయం వల్ల ఆల్ హ్యాపీ బ్రో. మీరు హ్యాపీగానే ఉన్నారు కదా బ్రో? మీ వర్క్ అయితే ఎలా జరుగుతుంది? మీ జాబ్ అయితే ఎలా జరుగుతుంది మహి బ్రో? లైక్ చేయని వాళ్ళు స్ట్రీమ్ ని డబుల్ ట్యాప్ చేయండి. ఈ రోజు వచ్చేసి టార్గెట్ వచ్చేసి 50 లైక్స్ అయితే పెట్టాను. ఇంకా 10 అయితే కంప్లీట్ అవ్వాలా. ఈరోజు చాలా లేట్ గా ఇప్పుడు లైవ్ నేను, లేదంటే మామూలు టైంలో వచ్చేసి మన ఫ్రెండ్స్ కోసము ఆల్మోస్ట్ ఆల్ 97% నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా హైదరాబాద్ నుంచే ఉంటారనమాట. సో అందుకోసము ఇదిగా ఉంటది అనమాట, మోటివేషన్ లాగా ఉంటది. హరీష్ బ్రో హాయ్ హాయ్ బ్రో, వెల్కమ్ వెల్కమ్ మా లైవ్ బ్రో. హరీష్ బ్రో ఎలా ఉన్నారు బ్రో? తిన్నారా? హరీష్ బ్రో వచ్చారు, డబుల్ ట్యాప్ చేయండి. ఫస్ట్ డబుల్ ట్యాప్ చేయండి. మీరు కొత్తగా వచ్చింటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరీష్ బ్రో. ఇంతకు ముందు మన ఛానల్ కి విజిట్ అయ్యారా లేదా బ్రో? కామెంట్ పెట్టండి హరీష్ బ్రో. నా స్ట్రీమ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు బ్రో? ఫాలో వెళ్తున్నాను. ఫాహెల్ వెళ్తున్నావా? ఎక్కడ వెళ్తున్నావు తమ్ముడు గణేష్? స్ట్రీమ్ అయితే డబుల్ ట్యాప్ చేయండి హరీష్ బ్రో. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు బ్రో మీరు? రాండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఘావా తాగుదాము. నేనైతే మా కోయిటి వాళ్ళ ఇంట్లో నుంచి అయితే ఘావా అయితే తీసుకొని వచ్చుకున్నాను. ఘావా తాగుదామని చెప్పేసి. డబుల్ ట్యాప్ చేయండి ఎవరైనా కానీ. లైవ్ లో ఉండే వాళ్ళు 13 మెంబర్స్ ఉంటారు. లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి స్ట్రీమ్ ని. సో ఈ రోజు 2 గ్లాసులు అయితే తాగేసాను అనమాట. గ్లాస్ ఫుల్ తాగలేము ఇవి మనము. స్ట్రీమ్ ని డబుల్ ట్యాప్ చేయండి బ్రో. స్ట్రీమ్ ని డబుల్ ట్యాప్ చేయండి. హరీష్ బ్రో మీరు కామెంట్ రిప్లై అయితే ఇవ్వలేదు. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు నా లైవ్? డబుల్ ట్యాప్ చేయండి స్ట్రీమ్ ని బ్రో. హరీష్ బ్రో నా లైవ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు హరీష్ బ్రో? తమ్ముడు ఫాహెల్ వెళ్తున్నావా నువ్వు? జాగ్రత్త జాగ్రత్త గణేష్. హైట్ లో అయితే ఇంకా 11 మెంబర్స్ అయితే ఉండరు. డబుల్ ట్యాప్ చేయండి నా స్ట్రీమ్ అయితే డబుల్ ట్యాప్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఏమైనా డౌట్లు ఉంటే పెట్టచ్చు. మనకి కోవిడ్ గురించి అయితే మనం ఏదైనా కానీ మనము ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే ఇస్తూ ఉంటాము. మీకు ఏమైనా డౌట్లు ఉంటే. కాదా అంటే టీ అనా? కాదా కాదు బ్రో, ఘావా ఘావా. ఘావా అంటే ఇది మనము చూడండి, వాళ్ళు వచ్చేసి కాఫీ ఉంటది అనమాట. కాఫీ అది వచ్చేసి ఘావా కాఫీ. దాంట్లోకి ఖర్జూరకాయలు కూడా ఇవి ఉంటది అనమాట. సూపర్ గా ఉంటది బ్రో టేస్ట్ లో. ఘావా అంటే ఇది హెల్త్ కూడా మంచిది.
అంటే ఓవర్‌గా తాగితే మళ్ళా హెల్త్ అయితే ఖరాబ్